హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీ. ఏంటి చింతపండుతో అయితే పులిహోర పచ్చి పులుసు ఇవన్నీ చేసుకుంటుంటారు కదా, బట్ చింతగింజలతో ఏమి చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఓకే అండి, చెప్తాను. అయితే మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే చింతగింజలే కదా పనికి రావు అని పడేస్తూ ఉంటాం కదా. యాక్చువల్లీ ఈ చింతగింజల బెనిఫిట్స్ తెలిస్తే పారేయడానికి 1-2 సార్లు మనం ఆలోచిస్తాం. ప్రెసెంట్ డేస్ లో అయితే 30 to 40 years వాళ్ళకి కామన్ అయిపోయాయి. బట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక 30 days చేయండి, ఇంకా క్రమం తప్పకుండా ఇలా వాడితే మాత్రం కీళ్ళు అయితే బలంగా మారుతాయి అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మోకాళ్ళ. ఇదైతే నేను ఒక 2 months వాడాకే మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లమ్ తో కూడా బాధపడుతున్నాను. నాకు డైజెషన్ సరిగా అవ్వకపోతుండే. ఇంకా ఇలా చేసి ఈ గింజలు నేను క్రమం తప్పకుండా 30 days తింటే నాకు డైజెషన్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది. డైజెషన్ అయితే ఇప్పుడు మంచిగా అవుతుంది. అయితే ఒక కప్పు చింతగింజల్ని తీసుకోవాలి, వాటిని వాష్ చేసుకొని ఇంకా క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత గిన్నెలో వేయించుకొని దోరగా వేయించుకోండి. అవి ఇట్లా పొట్టలు పగిలిపోయి వస్తాయి. అప్పుడు ఒక క్లాత్ లో వేసి ఇలా కొట్టండి. ఇలా కొడితే పైన పొట్టు మొత్తం ఊడిపోతుంది. ఇలానే ఒక 10 times ఇలా కొడితే టోటల్ గా పొట్టు అయితే ఊడిపోయి మంచిగా వస్తాయి గింజలు. మెయిన్ గా చింతగింజల్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, అమైనో యాసిడ్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. సో పిల్లలకు కూడా కాఫ్, టాన్సిల్స్ నుండి ఉపశమనం అవుతాయి. పౌడర్ చేసి అయితే తాగు. గింజల్లో హైడ్రోలోనిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్ కేర్ గా కూడా మంచిగా పనిచేస్తుంది. దీన్ని అయితే పేస్ట్ చేసుకొని ఈ గింజల్ని స్కిన్ కి అప్లై అయితే ఫేర్ గా అవుతుంది అండ్ యాక్నే కూడా తగ్గిపోతుంది. ఎన్ని షాప్స్ లో వెతికినా కూడా ఈ గింజలు అయితే నాకు దొరకలేదు అండ్ ఆన్లైన్ లో కూడా చూసాను, ఎక్కడ దొరకలేదు. లాస్ట్ కి ఒక షాప్ లో మాత్రం వాళ్ళు ఇచ్చేసారు. చూసారా పొట్టు ఎలా ఊడొచ్చిందో? అలా కొట్టేసరికి ఇంకొకటి తీయాలంటే చాలా ఇబ్బంది కదా. సో ఇలా అయితే పొట్టు తీసుకోండి అండ్ ఈ వైట్ గింజలు పొట్టు ఊడినవన్నీ ఏరుకొని మళ్ళీ ఒకసారి అలా కొట్టి చూడండి. ఇంకా అన్ని అయితే ఓపెన్ అయిపోతాయి అండ్ టేస్ట్ వైజ్ కి వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నానబెట్టుకొని తింటే పల్లీలను మించి టేస్ట్ ఉంటాయి. నేను ఈ టేస్ట్ కే ఫిదా అయిపోయి ఇక తింటున్నాను అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. నేనే కాదు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. నేను నానబెడితే మార్నింగ్ వరకే మెత్తగా అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఈజీగా చూ చేసి తినేస్తారు. ఇవి ఎన్ని కనిపిస్తున్నాయే కానీ మాకు ఒక 2 to 3 days వస్తాయి. దీంట్లో కొన్ని సీడ్స్ అయితే తీసుకొని ఇంకా ఓవర్ నైట్ అయితే వాటర్ లో సోక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే ఇంకా గింజలు అనేవి మెత్తగా మారి అలా నానిపోయిన సీడ్స్ అయితే తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సో మోకాళ్ళల్లో గుజ్జు అరిగిన వాళ్ళు అండ్ గుజ్జు అరగకుండా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇంకా వన్స్ ట్రై చేసి అయితే మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. రిజల్ట్ అయితే తప్పకుండా పాజిటివ్ గానే వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.